అండి, పెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న గుంటూరులో ఎగ్జిబిషన్ జరిగిందండి. ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళాము, పాప, నేను, మా మనవరాలు. అక్కడ ఏంటంటే ఆ ఎగ్జిబిషన్ లో నగలు అంటే 1 గ్రామ్ గోల్డ్, వెండితో చేసిన నగలు, చీరలు అన్ని చాలా పెట్టారండి. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అది కళ్యాణ మండపం అండి, శుభం కళ్యాణ మండపం అని చెప్పి అందులో అన్నమాట పెట్టింది. మా మనవరాలను కూడా తీసుకెళ్ళాము. ఆ శుభం కళ్యాణ మండపంలో ఏంటంటే అండి, పెళ్ళిళ్ళు అనిసేతను అనుకోండి, పెళ్ళిళ్ళు లేనప్పుడు ఇలా ఎగ్జిబిషన్లకి ఏమైనా స్పీచ్లు ఇచ్చుకుంటుంటారు కదా, కొంతమంది సమావేశాలు అవి జరుగుతుంటాయి, వాటికి అలా రెంట్లకి ఇస్తుంటారు. మా మనవరాలను ఎందుకు తీసుకెళ్ళామంటే, మామూలుగా అన్నాం ఇట్లా ఆ అమ్మ వాళ్ళ పెళ్లి జరిగింది ఆ కళ్యాణ మండపంలోనేనమ్మా అని చెప్పాము. అయితే ఎంత ఎగ్జైటివ్ గా ఫీల్ అయిందో, నేను చూస్తాను, నన్ను తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళి చూపించాము. అయితే సగమే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జిబిషన్ కి ఆ మండపంలో సగమే ఇచ్చారండి, సగం పక్కనే కట్టేసి ఉంచారు. అయితే అక్కడ నగలు బాగున్నాయండి, 1 గ్రామ్ గోల్డ్, సిల్వర్ ఐటమ్స్ అవి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఒకటి నచ్చిందండి, అది తీసుకుంది. ఆ చీరలు అయితే నచ్చల, పెద్దవాళ్ళ చీరలాగా ఉన్నాయేమో, నాకు నచ్చలేదండి. సరేనని చెప్పి వచ్చేటప్పుడు వేరే షాప్ లో తీసుకున్నాము. ఆ చీరలు, ఈ నెక్ సెట్ చూపిస్తాను, చూసేయండి. తను తెచ్చుకున్న చీరలు, నెక్స్ట్ సెట్ చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇదిగోండి, ఇది కంచి బార్డర్ ఆర్గంజా శారీ. శారీ వచ్చేసరికి తను ఎక్కువ డ్రెస్సులకే ఇష్టపడుద్దండి. ఇప్పుడు పిల్లలు ఎవరు కడుతున్నారు అసలు? సరే, డ్రెస్కి కూడా కలిసి వచ్చిద్దిలే, ఇది 2 సార్లు చీర కట్టుకొని తర్వాత డ్రెస్ కుట్టించుకోవచ్చు అని చెప్పి ఇట్లా ఈ డిజైన్ ఉన్నది తీసుకుంది. ఇది 2000 చిల్లర పడిందండి, 2300 శారీ. ఇది బార్డర్ వచ్చేసరికి కంచి బార్డరు, ఈ పైన కలంకారీ డిజైన్ అన్నమాట. నేనేం చెప్పానంటే, అమ్మ 4 సార్లు చీర కట్టుకొని తర్వాత డ్రెస్ కుట్టించుకో, బాగుంటుంది అని చెప్పాను. సరేనమ్మా అన్నది పాప. ఇదిగోండి, ఇక్కడ ఏమన్నా సన్న బార్డర్ వచ్చింది పైన. ఇది బాటిల్ గ్రీన్, చాలా బాగుంది. విడిగా చూస్తే మరి మీకు ఫోటోకి ఎలా కనపడుతుందో కానీ కలరు, వీడియోకి విడిగా మాత్రం కలర్ చాలా బాగుందండి. ఇదిగోండి, శారీ ఎలా ఉంది, బాగుందా? నాకైతే ఈ బార్డర్ బాగా నచ్చింది. ఈ కలర్, బార్డర్కి వచ్చిన కలర్ కానీ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో. ఇదిగోండి రెండో చీర. ఈ చీర ఏంటంటే ఈ వైన్ కలర్ కావాలని చెప్పి తీసుకుందండి అమ్మాయి. ఇది కంచి కూర. ఇది శారీకే అండి, డ్రెస్కి కాదు, శారీకి అయితే బాగుంటుందని చెప్పి శారీకే తీసుకున్నాము.
శారీకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి. ఇందాక చీరకు వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సరే వేరే బ్లౌజ్ క్లాత్ తీసుకొని కుట్టిస్తాలేమ్మా అని చెప్పింది. దీనికైతే ఇదే బ్లౌజ్ ఇదే కుట్టిచ్చేస్తుంది. పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి. తను అనుకున్న కలర్ కూడా దొరికింది, వైన్ కలరు. శారీ టోటల్గా బాగా సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి వీడియోకి కలర్ ఎలా కనపడుతుందో కానండి, ఇది వైన్ కలరు, ఇది పింక్ కాంబినేషను నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉందో చెప్పండి, రెండిట్లో ఏ చీర బాగుందో. ఏం బుజ్జమ్మ నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఏందమ్మా అంటావేంటి? చూసే వాళ్ళకి ఏదో ఎగ్జామ్ పెడుతున్నట్టుంది నువ్వు. మరి లేకపోతే రెండు చీరలు దేనికదే అసలు ఎట్లున్నాయి? అదుర్స్ అనమాట. ఏ చీరకు ఆ చీర ఏదని చెప్పమంటావు? రెండు చాలా బాగున్నాయి బుజ్జమ్మ, నిజం చెప్తున్నాను. నువ్వు ఏది బాగుందని అడిగితే అసలు మేము చెప్పలేము, నేను చెప్పలేను, మన వాళ్ళు చెప్పలేరు. అంత బాగున్నాయి రెండూను. ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ సెట్ కూడా నా పాపకైతే చాలా నచ్చిందండి. మా అమ్మాయికి నీకు కూడా నచ్చిందని చెప్పు. మళ్ళీ ఆపేసావు ఎందుకు మధ్యలో? ఇదిగోండి నెక్స్ట్ సెట్. ఈ జాలీ మోడల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి. చాలా మోడల్స్ వస్తున్నాయి ఈ జాలీ టైప్లో. అయితే ఇది 1 గ్రామ్ గోల్డ్. ఇది మొత్తం కుందన్స్ ఇచ్చాడండి, బాగా కాస్ట్లీ అనమాట కుందన్స్. చాలా బాగుంది. అసలు గోల్డ్లో చేయించుకోవచ్చులే మోడల్కి ఉంటుంది అని చెప్పి తీసుకుంది అమ్మాయి. బాగా నచ్చింది అనమాట. కానీ అసలు ఆ గోల్డ్లో చేయించుకునే అవసరం లేకుండానే ఉందండి, అంత ఫినిషింగ్ ఉంది. గోల్డ్లో కూడా అనవసరం అమ్మా అని చెప్తున్నా నేనైతే. తను ఎప్పుడు 1 గ్రామ్ గోల్డ్ తీసుకోదులేండి, కానీ బాగా టెంప్ట్ అయింది ఈ మోడల్ నచ్చి. చూడండి చెవులకు కూడా ఇప్పుడు పిల్లలకి బాగా ట్రెండీగా బాగుంటుంది. ఎలా ఉందండి? నేను పెట్టుకుంటే బాగుందా? అసలు ఇప్పుడు పరిస్థితుల్లో ఈ గోల్డ్ రేటుని బట్టి ఇలాంటి కొనుక్కోవటం బెస్ట్ అనిపిస్తుంది. ఈ దొంగల భయంతో ఈ చెడ్డీ గ్యాంగులు అంటే ఆ గ్యాంగులు ఈ గ్యాంగులు తిరుగుతున్నారు. శుభ్రంగా బయట ప్రయాణాల్లో అయినా సరే ఇలాంటివి కొనుక్కోండి అమ్మా అని చెప్తున్నా. ఎప్పుడు ఇష్టపడని దాన్ని కూడా ఈ నగ చూసి నచ్చి ఇలాంటివి కొనుక్కోండి అమ్మా బాగుంటుంది అని చెప్తున్నాను. అయితే మనం ఒక్క సెవరీ డబ్బులు పెడితే ఇలాంటి బోల్డ్ వచ్చేటట్టు ఉన్నాయండి, చాలా వస్తాయి. శుభ్రంగా ఏ డ్రెస్సుల మీదకి ఆ డ్రెస్సులకి మంచి మోడల్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ సెట్కి చెవులి బాగున్నాయా? అంటే పెట్టుకోలేదులే, ఇవి తీయాల్సి వచ్చిందని. తీయక్కర్లేదు బుజ్జమ్మాయి. ఎందుకు ఇప్పుడు నీకున్న చెవులు కూడా బాగా మ్యాచ్ అయినాయి. అవునా? ఇవి గోల్డ్ వెళ్ళండి, కానీ దానికి దీనికి తేడా తెలియట్లేదు కదా. నిజం, ఇవి చూసాక నాకు అనిపించిందండి అస్సలు తేడా లేదు. గోల్డ్ ఫినిషింగ్ అంత బాగుంది, చాలా బాగుంది. గోల్డ్ కంటే కూడా నిజంగా గోల్డ్ లో కూడా అంత ఫినిషింగ్ రాదే కదా. చాలా బాగుందండి. ఇటు మెయింటెనెన్స్ కలర్ పోతే మళ్ళా బాగుండవు కదా అని అడిగాను, కానీ తడి తగలకుండా ముక్మల్ వాటిల్లో కానీ అటువంటి వాటిల్లో పెట్టద్దు, బాక్సుల్లో ఇట్లా కవర్ ఇచ్చారండి. ఇదే కవర్లో ఉంచుకుంటే ఎన్నాళ్ళు ఉన్నా అసలు కొత్తదనం పోవమ్మా అని చెప్పారు. ఇట్లాగే మీ ఊళ్ళల్లో ఎప్పుడైనా ఎగ్జిబిషన్లు పెడితే వెళ్ళి చూడండి, ఏదో ఒకటి మంచి వెరైటీ మోడల్ దొరకచ్చు కదా. చిన్నపిల్లలు అయితే చక్కగా కొనుక్కోండి అమ్మా. మేమంటే ఏదో నల్లబోసలు అలాంటివే కదా మేము వేసుకునేది. మామూలు టీనేజ్లో ఉన్న పిల్లలు, మా పిల్లల వయసు వాళ్ళు అయితే చక్కటి మోడల్స్ దొరుకుతాయి.